ఈ బైక్ దానికి పనిచేస్తుందా, ఈ బైక్ దీనికి పనిచేస్తుందా, యమహా ఇస్ యమహా, బజాజ్ ఇస్ బజాజ్. కేక. నేను కొనుక్కుంటాను, నాకు ఈ బైక్ ఎలాగైనా కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక్క దాని గురించి ఆలోచించండి. ఎక్కడికి వెళ్ళినా మనకి సిఎన్జి దొరికేద్దాం మన ఊర్లో అనేటప్పుడే సిఎన్జి ట్యాంక్ అనేది మనం సర్వీస్ చేయించుకోవాలి. సిఎన్జిలో ఏం కంప్లైంట్స్ వస్తాయి, లేదా సిఎన్జి ప్రెజర్ లీక్ అయితే ఏం చేయాలి, లేదా సిఎన్జి ట్యాంక్ లీన్ అయితే ఏం చేయించాలి, ఎక్కడికి వెళ్ళాలి, నేను దీని మీద వ్యాపారం చేసుకోవచ్చు అని అడిగితే ఎవరి గురించి దేనికి ఉపయోగం లేకపోతే ఈ బైక్ ఎందుకండి అని మీరు అనుకోవచ్చు. ఈ బజాజ్ ఫ్రీడమ్ 125 మైలేజ్ ఇలాగే యాక్సిలేటర్ థ్రాట్ల్ ఇద్దాం ముందుకు పోదాం అంటే ఇంత చిన్నగా ఉందో ఈ హోల్. నువ్వు సాటిస్ఫై అయ్యావా ఈ బైక్ తీసుకున్నాక అని మీరు నన్ను అడిగితే యాక్సిడెంట్ కూడా అయిందనమాట. మీరు చూడొచ్చు మొత్తం ఇదంతా ఇరిగిపోయింది. నేను ఈ బైక్ తీసుకున్న ఎగ్జాక్ట్ ఓవరాల్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి రాజమండ్రిలో. హలో అండి, సమయం అయితే వచ్చేసింది అనమాట. బజాజ్ ఫ్రీడమ్ 125 ని ఫుల్ రివ్యూ చెప్పడానికి సమయం అయితే వచ్చేసింది అనమాట. నేను ఈ బైక్ తీసుకున్న రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో కామెంట్స్ అయితే చదివాను. ఈ బైక్ తీసుకోవచ్చా, ఈ బైక్ దానికి పనిచేస్తుందా, ఈ బైక్ దీనికి పనిచేస్తుందా, ఎన్నో 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 ప్రశ్నలు అయితే నన్ను అడిగారు. వాటన్నిటికీ కూడా సమాధానం ఈ వీడియోలో దొరకబోతున్నాయి. అండ్ ఓవరాల్ గా ఈ బైక్ మీరు తీసుకోవచ్చా లేదా అనేది వీడియో చివరిలో మీకు అర్థమవుద్ది అనమాట. బైక్ పరిస్థితి అయితే చూడండి, మొత్తం దుమ్ము ధూళి అంతా మన బండి మీద ఉందన్నమాట. మన బండి సెకండ్ సర్వీస్ కి రెడీగా ఉంది. మన బైక్ ఎంత తిరిగింది అనేది మీకు చూపిస్తాను చూడండి. టోటల్ ఓడోమీటర్ లో 6323 కిలోమీటర్లు నేను ఈ బైక్ మీద తిరిగాను అనమాట. చాలా ఎక్కువ తిరిగాను. అండ్ మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు, సర్వీస్ సింబల్ కూడా వచ్చేసింది. ఎప్పుడో 5000కే ఈ బైక్ సర్వీస్ అనేది చేయించాలి. సాధారణంగా ఫుల్ రివ్యూ అంటే ఏదో 1000 కిలోమీటర్లు తిరిగేసి, 2000 కిలోమీటర్లు తిరిగేసి, 3000 కిలోమీటర్లు తిరిగేసి ఫస్ట్ సర్వీస్ అయిపోయిన తర్వాత ఫుల్ రివ్యూ ఇచ్చేస్తారు బైక్ ది. యాక్చువల్ గా నేను 10,000 కిలోమీటర్లు అయ్యాక చేద్దాం అనుకున్న ఫుల్ రివ్యూ, కాకపోతే లేట్ అయిపోతుంది కదా అనుకుని ఈ ఫుల్ రివ్యూ చేస్తున్నాను అనమాట. ఓవరాల్ గా ఈ వీడియోలో నాకు నచ్చిన విషయాల గురించి మాట్లాడతాను. ఈ బైక్ ని మీరు ఏమైనా లొకాలిటీలో తీసుకోవచ్చు, బైక్ పికప్ ఎలా ఉంది అండ్ సర్వీస్ క్వాలిటీ ఎలా ఉంది. ఓవరాల్ గా బజాజ్ నుంచి ఈ బైక్ వచ్చింది కదా, బజాజ్ దీనికి 101% న్యాయం చేసిందా అనేది చూసేద్దాం. ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఫస్ట్ బైక్ అయినా కార్ అయినా సరే ఇంజిన్ గురించి మాట్లాడుకోవాలి కదా. ఈ బజాజ్ ఫ్రీడమ్ 125 యొక్క ఇంజిన్ వచ్చేసి 125 cc డిస్ప్లేస్మెంట్ అయితే వస్తుంది అనమాట. ఇందులో 9.5 PS ఆఫ్ పవర్ అండ్ 9.7 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ అయితే వస్తుంది. ఇప్పుడున్న 125 cc లో పవర్ అండ్ టార్క్ రేషియోస్ అనేవి ఎక్కువ ఉంటాయి. బట్ ఈ బైక్ తో పోల్చుకుంటే అసలు పవర్ టార్క్ రేషియోలు చాలా తక్కువ అయితే ఉంటాయి అనమాట. ఇక మీరు చూడొచ్చు, ఇప్పుడున్న 125 cc లో మోనోషాక్ సస్పెన్షన్ అనేది కొన్ని బైక్స్ లో మాత్రమే వస్తున్నాయి. ఇందులో కూడా మనకి మోనోషాక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. ఇక ఓవరాల్ గా 125 cc సెగ్మెంట్ లో చూసుకుంటే ఏవైతే మనకి బైక్ లో ఇవ్వగలుగుతారో అన్ని ఇచ్చేసారనమాట. ఓవరాల్ గా ఒక మాట చెప్తానండి, మీరు ఏమైనా MT-15 యమహా FZX ఉంటది కదా, ఈ రెండు బైక్స్ ని తీసుకోవాలి అని ఆలోచిస్తే తప్పకుండా ఒకసారి ఆగి బజాజ్ షోరూమ్ కి వెళ్ళి ఈ బైక్ ను సార్ చెక్ చేయండి. యమహా ఇస్ యమహా, బజాజ్ ఇస్ బజాజ్. ఈ బైక్ లో నాకు నచ్చిన విషయాల గురించి మాట్లాడతాను. నచ్చలేని విషయాల గురించి ఏకంగా ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో మీరు చూడాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇప్పుడు నాకు నచ్చిన విషయాలు ఏదైనా ఉందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఇంజిన్ అండి. ఇంజిన్ అయితే నాకు పవర్ అండ్ టార్క్ రేషియోస్ తక్కువ ఉన్నా సరే ఎంత రిఫైన్మెంట్ గా ఉందంటే అంత రిఫైన్డ్ గా ఉంది. ఇంకా బాగా నచ్చిన విషయం అంటే దీని ఫ్రంట్ అండ్ బ్యాక్ సస్పెన్షన్. ఈ 125 cc లో ఏ బైక్ లో లేని బ్రేకింగ్ పవర్ ఉంటే చూడండి, బ్రేకింగ్ పవర్. ఆ బ్రేకింగ్ పవర్ అనేది ఈ బైక్ లో అయితే ఉందన్నమాట. ఎక్సలెంట్ బ్రేకింగ్ అనమాట. మినిమం టు మినిమం 200 cc బైక్ లో బ్రేకింగ్ ఎలా ఉంటది, అదే మాదిరి ఈ బైక్ లో బ్రేకింగ్ అయితే అలా ఉందన్నమాట. కేక. ఇక ఇంకా నచ్చిన విషయాల గురించి మాట్లాడుకోవాలంటే బైక్ ఒక క్వాలిటీ, ఫిట్ అండ్ ఫినిష్ కానివ్వండి, ఓవరాల్ బైక్ అంతా కూడా నాకు నెంబర్ 1 అయితే నెంబర్ 1 అనిపించింది. మనం పెట్టే ప్రతి రూపాయి కూడా ఈ బైక్ లో అయితే కనబడద్దు అనమాట. బజాజ్ మీరు చాలా బాగా వర్క్ చేశారు ఈ బైక్ పైన. ఈ బైక్ చూడడానికి చాలా స్టైలిషింగ్ గా ఉంటుంది. ఈ బైక్ లో మనకి బ్లూ కలర్, బ్లాక్ కలర్, వైట్ కలర్, గ్రే కలర్, మిడ్ ఎండ్ లో ఎల్లో కలర్ కూడా అవైలబుల్ ఉంది. సో చాలా కలర్స్ అయితే అవైలబుల్ వస్తుంది. బట్ బ్లూ ఇస్ బ్లూ. ఈ బైక్ వచ్చేసి సిఎన్జి బైక్ అనమాట. సిఎన్జి ప్లస్ పెట్రోల్ తో ఈ బైక్ అయితే రన్ అవుతుంది. వరల్డ్ లో ఫస్ట్ బైక్ సిఎన్జి ని పెట్రోల్ తో కలిపి మనకి రోడ్స్ మీద తీసుకురావడం అనేది బజాజ్ వాళ్ళు ఒక గ్రేట్ ఆలోచన అనమాట అది. అండ్ సిఎన్జి గురించి మాట్లాడుకోవాలంటే మీరు ఈ బైక్ కొనుక్కోవాలి, నేను కొనుక్కుంటాను, నాకు ఈ బైక్ ఎలాగైనా కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక దాని గురించి ఆలోచించండి. బైక్ అలా ఉందా, ఎలా ఉందా, ఆ సీసీతో ఉందా, ఈ సస్పెన్షన్ ఉందా అనేది మొత్తం వదిలేయండి. మీరున్న ఊర్లో అంటే మీరు ఉంటున్న ఊర్లో సిఎన్జి బంక్స్ ఎన్ని ఉన్నాయి, ఆ సిఎన్జి బంక్స్ లో ప్రెజర్ ఉంటుందా లేదా, అండ్ సిఎన్జిలో స్టాక్ అవైలబిలిటీ ఎప్పటికప్పుడు ఉంటుందా లేదా అనేది ఆలోచించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బైక్ మీరు తీసుకుంటున్నారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఎన్జి గురించి ఆలోచించండి. ఈ బైక్ సిఎన్జితో నడుస్తుంది అనమాట. సిఎన్జి బంక్స్ ఉంటే మాత్రమే, ఏంటి మళ్ళీ చెప్తున్నాను, సిఎన్జి బంక్స్
మీ ఏరియాలో అమ్మయ్య ఉందరా బాబు నాకు సిఎన్జి బంకు, ఎక్కడికి వెళ్ళినా మనకి సిఎన్జి దొరికేద్దాం మన ఊర్లో అనేటప్పుడే ఈ బైక్ అయితే తీసుకోండి. అబే లేదు నాకు సిఎన్జి ఒక 30 కిలోమీటర్లు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది, నేను పెట్రోల్ వేసి నడిపేస్తాను ఈ బండిని అని మీరు అనుకుంటే మాత్రం నేనైతే వద్దని చెప్తాను. ఈ బైక్ ఓవరాల్ గా సిఎన్జి గురించి మాత్రమే తయారు చేశారు. ఈ బైక్ కి సిఎన్జి కెపాసిటీ వచ్చేసి సిఎన్జి ట్యాంక్ 2 కేజీలు అయితే ఉంటుంది అండ్ పెట్రోల్ ట్యాంక్ వచ్చేసి ఇక్కడ ఉంటది అనమాట 2 లీటర్లు. ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే. సిఎన్జి కార్స్ వాడుతున్న వాళ్ళకి బాగా తెలుసు అనమాట. ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ అయిన తర్వాత సిఎన్జి ట్యాంక్ అనేది మనం సర్వీస్ చేయించుకోవాలి. సర్వీస్ చేయించాక మనకి 10,000 అవుతుందో లేదా 20,000 ఎక్కుతుందో మనకు తెలియదు ఎగ్జాక్ట్ గా. నార్మల్ గా టెస్టింగ్ కే బయటకు వచ్చింది, మనకి ఇంకా తెలియదు లోపల సిఎన్జి ట్యాంక్ క్లీనింగ్ అంటే 1 సంవత్సరం అయినా 2 సంవత్సరాలు అయినా 3 సంవత్సరాలు అయినా సిఎన్జి ట్యాంక్ ని క్లీన్ చేయించాలి తప్పకుండా. చేయించాలంటారో లేకపోతే బజాజ్ వాళ్ళు సిఎన్జి ట్యాంక్ ని డైరెక్ట్ రీప్లేస్ చేసేయాలంటారో అనేది మనకు తెలీదు. బట్ ఇప్పటికిప్పుడు అయితే సిఎన్జిలో మనం ఆరామ్సే వెళ్ళొచ్చు ఎక్కడికైనా సరే. అదే మనం పెట్రోల్ బైక్ తీసుకుంటే సిఎన్జి గొడవలు గట్ట ఉండవు. సిఎన్జి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే 120cc లో చాలా పెట్రోల్ బైక్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అటు హీరోలో గానీ బజాజ్ లో గానీ చాలా బైక్స్ చాలా కంపెనీస్ అయితే 120cc గానీ 150cc గానీ చాలా బైక్స్ అయితే ఉన్నాయి. బట్ ఈ సిఎన్జి విషయంలోకి వస్తే నాకు ఏమీ తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో బైక్ ఏదో నడుస్తుంది కదా, బైక్ చాలా బాగుంది కదా అనే ఉత్సాహంతో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. కానీ రేపు రాబోయే 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత సిఎన్జిలో ఏం కంప్లైంట్స్ వస్తాయి, లేదా సిఎన్జి ప్రెజర్ లీక్ అయితే ఏం చేయాలి, లేదా సిఎన్జి ట్యాంక్ క్లీన్ అయితే ఏం చేయించాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేది ఇప్పుడు దాకా నాకు జీరో ఇన్ఫర్మేషన్. వీటన్నిటికీ మీరు రెడీగా ఉంటేనే మాత్రమే ఈ సిఎన్జి బైక్ ని తీసుకోండి. రాబోయే తరాల గురించి ఆలోచించను, నేను ఇప్పుడు ఆరామ్సే వెళ్ళిపోతానంటే గో ఫర్ దిస్ బైక్. చాలా మంది కొన్ని గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్ గురించి బైక్స్ అని యూజ్ చేస్తారు. అంటే లైక్ ఒక విషయంగా చెప్పాలంటే ఒక టీవీఎస్ ఎక్సెల్ మీద ఎంత లోడ్ అయితే వేస్తారో అంత లోడు దీని మీద వేసేసి నేను దీని మీద వ్యాపారం చేసుకోవచ్చు అని అడిగితే నేనైతే లేదని చెప్తాను. ఒక రోజంతా మన వ్యాపారం అనేది మనం విస్తరించవచ్చు అని మీరు అనుకుని ఈ బైక్ తీసుకుంటే మటుకి నేనైతే వద్దని చెప్తాను. ఎందుకంటే ఈ సీట్ చాలా పెద్దగా ఉంది, 1 2 3 4 ఎక్కేసి ఒక కొండ ఎక్కేద్దాం అంటే అవదు. సిఎన్జి పికప్ అనేది లేదు బై, ఇందులో పికప్ లేదు అన్నప్పుడు బైక్ ఎందుకు లాంచ్ చేస్తారని మీరు అడగచ్చు నన్ను. పికప్ ఉంది ఎక్కడ దాకా అంటే ఒక మినిమం రేంజ్ వరకు పికప్ ఉంది అంతే. ఏమండి ఇదంతా బాగానే చెప్తున్నారు మీరు, మరి బైక్ ఎందుకు, ఎవరి గురించి, దేనికి ఉపయోగం లేకపోతే ఈ బైక్ ఎందుకండి అని మీరు అనుకోవచ్చు. మీరు ఒకవేళ ఒక 30 కిలోమీటర్స్ నుంచి 50 కిలోమీటర్స్ వరకు డైలీ ఒక జాబ్ చేస్తున్న పర్సన్ అయితే, లేదా ఒక స్టడీ పర్సన్ అంటే కాలేజ్కి వెళ్తున్న పర్సన్ అయితే, లేదు అప్పుడప్పుడు నేను చాలా దూరాలు వెళ్తాను, లేదా ఇంటి నుంచి నేను బయటకు వచ్చి ఒక 15-20 కిలోమీటర్లు ఆరాంసే తిరుగుతాను ప్రశాంతంగా అంటే మీరు ఈ బైక్ తీసుకోవచ్చు. అండ్ అలాగే ఫ్యామిలీ గురించి మాట్లాడుకోవాలంటే మీరు ఒక పెళ్ళైన పర్సన్ అయినా, మీకు పిల్లలు ఉన్న పర్సన్ అయినా, లేకపోతే సింగిల్ పర్సన్ అయినా, వాట్ ఎవర్ ఇట్ ఇస్, వాళ్ళని సరే ఈ బైక్ ని మీరు తప్పనిసరిగా తీసుకోవచ్చు. ఈ బజాజ్ ఫ్రీడమ్ 125 మైలేజ్ ఓవరాల్ గా నన్ను అడిగితే ఒకటే మాట చెప్తానండి, ఇప్పుడున్న 125cc సెగ్మెంట్స్ లో ఇది ఇచ్చే మైలేజ్ వేరే బైక్ ఆ సీసీలో ఆ సెగ్మెంట్ లో ఇస్తే మార్క్ మై వర్డ్స్ నిజంగా ఈ బైక్ బదులు ఆ బైకే బెటర్ అంటాను. చాలా మంది నా సర్వీస్ కి వెళ్ళినప్పుడు కూడా కొంచెం ఓల్డేజ్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళని అడిగాను అనమాట, ఏమంటే మీకు ఎంత వస్తుంది ఈ బైక్ లో మైలేజ్ సిఎన్జీలో అంటే, నాకు 100 వచ్చిందమ్మా, నేను అలాగా ఊరు వెళ్తున్నప్పుడు లేకపోతే ఈ ఊర్లో తిరుగుతున్నప్పుడు కూడా నాకు 100 అయితే వచ్చింది పెర్ కేజీకి అన్నాను. ఇప్పుడు నా విషయానికి వస్తే ఈ సిఎన్జి బైక్ నాకు ఎంత మైలేజ్ ఇస్తుందంటే, సిఎన్జి పెర్ కేజీ వచ్చేసి 90 కిలోమీటర్లు మాత్రమే ఇస్తుంది. 90 కన్నా ఒక్కొక్క రోజు ఎక్కువ ఇచ్చే రోజు కూడా ఉంది, 90 కన్నా ఒక్కొక్క రోజు తగ్గిన రోజులు కూడా ఉన్నాయి, 90 లేదా 85. ఇంకొక విషయం మీరు నోటీస్ చేయాలి, ఇప్పుడున్న కుర్రగాళ్ళు గానీ వేరేగా మనం బైక్ ఉంది కదా ఒక స్పీడ్ వెళ్దాం, ఇలాగే యాక్సిలేటర్ థ్రాటిల్ ఇద్దాం, ముందుకు పోదాం అంటే ఈ బైక్ వెళ్ళదు. కానీ చెప్తున్నాను అలాంటి కండిషన్ లో ఈ బైకే కాదు ఏ బైక్ కూడా మనం అనుకున్న మైలేజ్ అయితే రాదు. చెప్తున్నాను కదా, మనం హెవీ స్పీడ్స్ లో వెళ్ళిపోయి హెవీగా బైక్ ని మనం థ్రాటిల్ ఇచ్చేసుకుంటూ వెళ్తే ఈ బైక్ ఏంటి ఏ బైక్ కూడా మనకి మైలేజ్ అనేది ఇవ్వదు. ఇదిగోండి మన పెట్రోల్ గానీ సిఎన్జి ట్యాంక్ గానీ ఇక్కడ ఉంటది, ఇక్కడ మీరు చూసారు కదా, ఇది మనకి సిఎన్జి ఫిల్ చేయించే పాయింట్. నెక్స్ట్ మనకి ఇది ఫ్యూయల్ ది, ఇక్కడైతే మనం పెట్రోల్ ఫిల్ చేయించుకోవాలి. క్లియర్ గా నోటీస్ చేస్తే బజాజ్ వాళ్ళు ఇక్కడ ఇచ్చారనమాట, ఫిల్ పెట్రోల్ ఫ్రమ్ ది లెఫ్ట్ సైడ్ స్లోలీ. మనకి ఇక్కడ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి, చూసారా ఎంత చిన్నగా ఉందో ఈ హోల్. పెట్రోల్ మైలేజ్ ఎంత ఇస్తుందని మీరు నన్ను అడగచ్చు. నేను ఈ బైక్ తీసుకున్నాక ఇప్పటి వరకు నేను కొన్నిసార్లు మాత్రమే ఫ్యూయల్ స్టేషన్కి వెళ్ళాను, పెట్రోల్ స్టేషన్కి అదే పెట్రోల్ బంక్ అయితే వెళ్ళాను. ఈ బైక్ నాకు పెట్రోల్కి ఇస్తున్న మైలేజ్ వచ్చేసి ఎగ్జాక్ట్గా అయితే చెప్పలేను. ఒకసారి 55 ఇచ్చిన రోజులు ఉన్నాయి, ఒకసారి 50 రోజులు ఇచ్చిన ఉన్నాయి. 50కి మించి డ్రాప్ అయిన రోజులు లేవు. మీరు ఒక విషయం చెప్తాను పర్సనల్గా, ఇంక ఈ బైక్లో పెట్రోల్ వచ్చేసి మైలేజ్ వచ్చేసి 50 కిలోమీటర్లు వేసుకోండి అంతే. అంటే లీటర్కి 50 కిలోమీటర్లు, 2 లీటర్ల ట్యాంక్ కాబట్టి 100 కిలోమీటర్లు. మీ ఫ్రెండ్స్ గానీ లేదా మీరు గానీ మీ ఫ్యామిలీలో ఎవరైనా సరే ఈ బైక్ గురించి కొనుక్కోవాలి అండ్ ఈ బైక్ ఎలా ఉందని మిమ్మల్ని అడిగినా సరే వెంటనే వాళ్ళకి ఈ యొక్క వీడియోని రిఫర్ చేయండి అనమాట, ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పుడైతే నేను బైక్ ని అయితే స్టార్ట్ చేస్తాను.
సైలెంట్ స్టార్ట్ తో వస్తుంది అనమాట బైక్. మనకు బండి స్టార్ట్ అవుతున్నట్టు సెల్ఫ్ సౌండ్ అయితే రాదు. బజాజ్ వాళ్ళు ఏం మాయ మంత్రాలు చేస్తున్నారో తెలియట్లే గానీ ప్రతి బైక్ లో కూడా ఎగ్జాస్ట్ సౌండ్ ఉంటుంది చూడండి. లేదా 200cc బైక్, ఆ 300cc 400cc బైక్ తోలేంత ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. ఆ ఇంజిన్ సౌండ్ గానీ, ఆ ఒక ఎగ్జాస్ట్ నోట్ గానీ అయిపోయి చాలా అంటే చాలా స్వీట్ గా ఉంటది అనమాట. అండ్ మనకి ఓవరాల్ గా ఈ బైక్ సెకండ్ సర్వీస్ కి రెడీగా ఉంది. ఎప్పుడు 5,000కి ఇచ్చేయాలి. కానీ నేను బండిని బాగా రైడ్ చేసి అసలు ఓవరాల్ గా మన వాళ్ళకి చెప్పాలి ఈ బైక్ తీసుకోవచ్చా లేదా. ఎందుకంటే నేను ఓవరాల్ గా ఒక డబ్బులు పెట్టి కొనుక్కున్న వ్యక్తిని ఈ బైక్ ఎలా ఉంటుంది అనేది నేను ఎక్స్పెరిమెంట్ గా తీసుకున్నాను. ఈ బైక్ ని అసలు ముందు ఎప్పుడు కూడా వీడియోలు చూడలేదు. బైక్ ఎలా ఉన్నా, ఎలా ఉందా, అసలు బండి ఎలా వెళ్తుంది అనేది నేను ఎప్పుడు చూడలేదు కూడా. డైరెక్ట్ నాకు నచ్చింది బైక్. ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేద్దాం, మనకు కూడా చెప్దాం ఈ ఇన్ఫర్మేషన్, ఈ బైక్ లో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయా లేదా మంచి విషయాలు ఏమైనా ఉంటాయని చెప్పడం గురించి మాత్రమే ఈ బైక్ తీసుకున్నాను. అండ్ ఓవరాల్ గా నువ్వు సాటిస్ఫై అయ్యావా ఈ బైక్ తీసుకున్నాక మీరు నన్ను అడిగితే నేను ఒకటే మాట చెప్తానండి, రాసి పెట్టుకోండి. పక్కన బుక్ ఉంటే బజాజ్ లో ఇప్పటి వరకు దిగిన బైక్స్ లో పోల్చుకుంటే ఈ రోజు వరకు నేను బజాజ్ లో 2 బైక్లు అయితే వాడుతున్నాను. ఇప్పటి వరకు బజాజ్ దింపిన బైకుల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ బైక్ ఏదైనా ఉందంటే మాత్రమే నేను ఓటేసేది కళ్ళు మూసుకుని ఈ బజాజ్ ఫ్రీడమ్ 125కి మాత్రమే. ఏ బైక్ కూడా ఓటేను. నేను ఇంత పొగడేసినా, ఇంత ఇది చేసినా, ఇంత ఓవర్ గా మీకు హైప్ ఇచ్చేస్తున్నా సరే మీరు తీసుకున్న బైక్స్ లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉండొచ్చు. నేను ఇప్పుడు దాకా ఒక ప్రాబ్లం కూడా నోటీస్ చేయలేదు. ఇంత హైప్ ఇచ్చినా సరే మీకు నచ్చాలి. పర్సనల్ గా మీకు నచ్చితేనే కదా మీరు ఇంకొకరు రిఫర్ చేస్తారు. నేను వాడతాను, ఇంకా కొన్ని సంవత్సరాలు అయితే వాడతాను. మనకి రెగ్యులర్ గా నా బైక్ ఏమైనా ఇష్యూ వస్తే తప్పకుండా మీకు అప్డేట్ చేయడానికి రెడీగా ఉంటాను. నేను మీకు ఏం చేయాలో మీకు తెలుసు. నాతో ఉండడానికి, నా వీడియోలు మీరు అన్ని చూడడానికి మీరు ఏం చేయాలో మీకు తెలుసు. ఇక ఈ బైక్ స్పేర్ పార్ట్ల గురించి మాట్లాడుకోవాలంటే ఈ బైక్ వాడుతున్న రోజుల్లో ఒకసారి బండి కింద 2-3 సార్లు అయితే పడిపోయింది అనమాట. ఒకసారి నాకు యాక్సిడెంట్ కూడా అయిందనమాట. మీరు చూడొచ్చు మొత్తం ఇదంతా ఇరిగిపోయింది. చిన్నగానే అయిందనమాట స్క్రాచెస్. ఇక్కడ కూడా క్రాష్ గడ్ అయితే వంగింది, మీరు గమనించవచ్చు. అది అటుపక్క బాగానే ఉంటుంది కానీ బండి ఇలా పడడంతో క్రాష్ గడ్ అయితే వంగింది అనమాట. బై గాడ్స్ గ్రేస్ ఏమీ అవ్వలేదు అనమాట. సో ఓవరాల్ గా బైక్ కింద పడినా సరే బానే ఉంది. ఎక్కడ హ్యాండిల్ బార్ బెండ్ అవడం కానీ ఏమీ లేదు. ఆ చిన్న క్రాష్ గడ్లు కట్ట వంగినాయి అంతే. అంతకు మించి ఓవరాల్ గా మేజర్ గా డ్యామేజ్ అయితే ఏమి అవ్వలేదు. నేను షోరూమ్ కూడా వెళ్ళాను, అదే సర్వీస్ సెంటర్ కూడా వెళ్ళాను. భయ్యా నా బైక్ కింద పడింది, క్రాష్ గడ్ వంగిపోయింది, సో సమ్ మేజర్ గా స్క్రాచెస్ పడినవి, నాకు ఈ పార్ట్స్ రీప్లేస్ చేయండి, ఆర్డర్ పెట్టండి, కొత్త పార్ట్స్ తెప్పించండి అని ఎప్పుడో నేను నాకు తెలిసి ఒక 20 days బ్యాక్ 25 days బ్యాక్ వెళ్ళి ఉంటాను సర్వీస్ కి. ఆర్డర్ పెడతాను, నా దగ్గర నెంబర్ తీసుకున్నారు, సమ్ కాస్ట్ అని చెప్పారు, మర్చిపోయాను. అది పార్ట్స్ వచ్చిన తర్వాత ఫోన్ చేస్తాను అన్నారు. అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఫోన్ చేస్తే కొట్టు అనమాట. సర్వీస్ కి వెళ్ళినప్పుడు అడుగుతాను పార్ట్స్ వచ్చినా లేదా అనేది. ఇంకా పార్ట్స్ వచ్చినా సరే ఆ రోజు వచ్చిన ఊపులో బండి కింద పడింది కదా, అప్పుడు కొత్త బండి మనకి కొత్త బండి లాగా ఉండాలి, ఏం చేసుకోవాలి, మొత్తం కొత్త పార్ట్స్ కింద అయినా సరే అనుకున్నాం. కానీ ఇప్పుడైతే మనసు మార్చేసుకున్నాను. బండి అన్నాక 2-3 డిస్ట్రిబ్యూటర్లు అయితే ఉండాలి. నేనైతే ఈ బైక్ ని రాజమండ్రిలో అయితే తీసుకున్నాను అనమాట. రాజమండ్రి MCU బజాజ్ లో నేను ఈ బైక్ తీసుకున్న ఎగ్జాక్ట్ ఓవరాల్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి రాజమండ్రిలో 1,40,000. మళ్ళీ చెప్తున్నాను, 1,40,000. ఇందులో మనకి 3 వేరియంట్స్ అయితే ఉన్నాయి. ఒకటి లో ఎండ్, 2 మిడ్ ఎండ్, టాప్ ఎండ్ అనమాట. ఇప్పుడు నేను వాడుతుంది టాప్ ఎండ్ అనమాట. టాప్ ఎండ్ కి, మిడ్ ఎండ్ కి, లో ఎండ్ కి ఏంట్రా డిఫరెన్సెస్ అని మీరు నన్ను అడిగితేనండి, డిఫరెన్స్ అనేవి ఏమి ఉండవు. ఇంజిన్ వైజ్ గా మీకు బ్యాక్ సైడ్ టైర్ కూడా చిన్నది వస్తుంది, మిడ్ లో గానీ లో గానీ. టాప్ ఎండ్ లో అయితే కొంచెం పెద్దది వస్తుంది. అండ్ హెడ్ లైట్ మారుతుంది, హెలోజన్ హెడ్ ల్యాంప్ అయితే వస్తుంది, స్పీడోమీటర్ కూడా మీకు మారుతుంది. ఇవన్నీ మీకు క్లియర్ గా మీ కళ్ళతో మీరు చూడాలనుకుంటే మాత్రం డెఫినెట్లీ మీరైతే మాత్రం షోరూమ్ కి అయితే విజిట్ చేయాలి. ఇప్పుడు ఈ బైక్ మీరుంటున్న ఊరుల్లో ఈ బైక్ ఎంత కాస్ట్ ఉంది మీకేం తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియోని ఏ ఊరు నుంచి చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. సో ఓవరాల్ గా ఇదండి ఫుల్ రివ్యూ. మీరు కానీ ఈ బైక్లు కానీ తీసుకోవాలనుకుంటే మాత్రం షోరూమ్స్ దగ్గర డెఫినెట్ గా టెస్ట్ రైడ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది వీడియో. ఐ హోప్ మీ అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఆటోమొబైల్ కంటెంట్ గురించి కూడా రాబోతుంది ఈ ఛానల్ లోనే కాదు, నా సెకండ్ ఛానల్ కూడా ఉంటుంది, మీ గోదావరి రైడర్ అనేది. ఆ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. నాకు మీరు ఏమైనా సపోర్ట్ చేయాలనుకుంటే మాత్రం ఆ ఛానల్ కి వెళ్ళి, అది కొత్త ఛానల్, ఇందులో ఎలా సపోర్ట్ చేస్తున్నారో అందులో కూడా మీరు సపోర్ట్ చేయండి. సో మరొక తెలుసుకుందాం. దిస్ ఇస్ జేఎస్కే సైనింగ్ ఆఫ్. జై హింద్.